తీవ్రతకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే డెడ్ స్టోరేజ్ కు చేరుకునే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఎండల తీవ్రతకు ఉమ్మడి ఆదిలాబాద్లోని సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రాజెక్టులో నీటి మట్టం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. డెడ్ స్టోరేజ్ కి దగ్గరలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఎల్లంపల్లి ప్రాజెక్టుతో సహా కడెం, సాత్నాల, గడ్డిన వాగు, మత్తడి వాగు, స్వర్ణ ప్రాజెక్టులన్నిటి కూడా డెడ్ స్టోరేజ్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా కూడా మరో 10-15 రోజుల్లోనే ప్రాజెక్టుల నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇది అటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు తాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్ మహానగరానికి కూడా తాగునీరు అందిస్తోంది. ఎల్లంపల్లి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎత్తిపోతలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఎత్తిపోతలు నిలిపివేసినా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వలు మాత్రం క్రమేణా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో ఇప్పుడు ఏమీ లేదు. అయితే అవుట్ఫ్లో మాత్రం హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్కు 312 క్యూసెక్లు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్లు సరఫరా అవుతుంది. అదే సమయంలో మంచిర్యాలకు సంబంధించి మిషన్ భగీరథ కావచ్చు, మంచిర్యాల తాగునీటి అవసరాల కోసం కూడా 80 క్యూసెక్ల నీరు సరఫరా చేస్తున్న పరిస్థితి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ప్రస్తుతం 8.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మరికొద్ది రోజుల్లో ఎండలు ఇదే విధంగా కొనసాగితే మరో 10-15 రోజుల్లో ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్ చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొంత బెటర్గానే ఉంది పరిస్థితి అని చెప్తా ఉన్నారు. మొత్తానికి కూడా ఎల్లంపల్లి మనం ప్రాజెక్టు చూస్తూ ఉండవచ్చు. ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయిలో కూడా తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3.5 టీఎంసీలకు చేరినట్లయితే డెడ్ స్టోరేజ్ చేస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరో 5 టీఎంసీల వరకు నీరు వాడుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఎల్లంపల్లికి సంబంధించిన ఏదైతే తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు గర్భంలో నిర్మించిన ఇంటేక్ వెల్స్ అన్ని కూడా దాని చుట్టూరు ఉన్న నీరు కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నీటి మట్టం తగ్గితే మాత్రం ఇక్కడ స్థానిక అవసరాలతో పాటు హైదరాబాద్ మహానగరానికి కూడా తాగునీటికి సంబంధించిన సరఫరా సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య ఏమీ లేదు. మరో 4 రోజుల పాటు కూడా అవసరమైన సరిపడా నీరు అందుబాటులో ఉందని అధికార యంత్రాంగం చెప్తా ఉంది. రాబోయే రోజుల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నా కూడా ఇలాంటి సమస్య తలెత్తకుండా తాగునీటి సరఫరాకి ఇబ్బంది లేకుండా అవసరమైన ప్రణాళిక సిద్ధంగా చేసినట్టు కూడా సంబంధిత అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాసరావు, మాంతయ్య, ఈ గణపతి.